అఖండ 2 మూవీ రిలీజ్ ఫైనల్ డేట్ వచ్చేసింది. 12 తారీఖున రిలీజ్ కాబోతుంది. రేపు ప్రీమియర్స్, సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ రేపు ఎగ్జిబిట్ అవ్వబోతున్నాయి. సో మొత్తానికి అయితే ఫ్యాన్స్ ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి ఇప్పుడు రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఎలాగో అఖండ 1 పార్ట్ 1 మనం చూస్తే అది సూపర్ డూపర్ హిట్. దాంట్లో ఆ నేచర్కి సంబంధించిన ఎలిమెంట్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్యాన్స్ని చాలా సంతోషపరిచాయి లాస్ట్ టైం. ఈసారి అఖండ 2లో కూడా మరి ఫైట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి, విజువల్లీ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉండబోతుంది, సినిమా అసలు ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అనేది మన డ్యాన్స్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ వీళ్ళిద్దరూ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే అసలు వాళ్ళు ఏమంటున్నారో వినే ప్రయత్నం చేద్దాం. ఓకే మాస్టర్స్, మీరు ఫైట్ మాస్టర్స్గా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అసలు అప్పుడు జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, ఏ స్టేజ్లో స్టార్ట్ చేశారు? ఇప్పటికీ మ్యాక్సిమం మీరు అన్ని లాంగ్వేజెస్లో అందరు స్టార్స్తో వర్క్ చేశారు, పెద్ద పెద్ద సినిమాల్లో అన్నిటిలో వేశారు. సో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది, ఏం సాధించాం, అసలు మనం ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఉన్నాం? ఇంకొక లాంగ్వేజ్ ఒకటి చేయాల. ఏ లాంగ్వేజ్? అది భగవంతుడి లాంగ్వేజ్. ఓకే, భగవంతుడు లాంగ్వేజ్ ఉంది కదా, ఆ లాంగ్వేజ్లో ఈ అఖండ 2లో అటువంటిది ఏమి? అలాగా అఖండ 2లో ఉండే అలాంటి లాంగ్వేజ్. ఓకే, సో చెప్పండి, ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు ఈ కెరీర్ ఎట్లా స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ అయింది? అంటే ఇది చాలా ఇంటర్వ్యూ చెప్పాము, సార్ షార్ట్ కట్లో చెబుతాను. అదే ఊర్లో ఉండంగా నలుగురితోటి నారాయణ అనే పాయింట్ని బ్రేక్ చేసాం. అందరిలాగా ఉండకూడదు, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటే నేను నుంచుంటా, వాళ్ళందరూ నుంచుంటే నేను కూర్చుంటా. ఫస్ట్ నుంచే ఊర్లో నుంచే మేము ఒక హేతువాదమో అనుకోండి, అందరిలాగా అట్లా ఎందుకు ఉండాలి అనేది వాళ్ళంతా వాడు మాట్లాడుకుంటే అది ఎందుకు మాట్లాడాలి, ఏరేది మాట్లాడతాం. ఇట్లా అందరూ ఏదో పని చేస్తుంటే మేము ఒక పని చేసేవాళ్ళు. అందరూ ఊర్లో చల్ల కబుర్లు ఇప్పుడు మేము కరసాదం నేర్చుకున్నాం. అదేదో కొంచెం ఉపయోగపడింది. సినిమాలకు వెళ్ళాం రాజు మాస్ దగ్గర చూపించడానికి కోసం. ఏదో అందరూ బండలేక కూర్చుంటే బండలు లేపాము. అదేదో ఇదేదో మనకి దీన్ని లేపితే మనకి ఉపయోగపడింది. ఇట్లా ప్యాంట్ వేసుకున్నాం. అట్లాంటిది కొన్ని మనం ఏదైతే ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నప్పుడు దాని ద్వారా ఇంకో రూట్ని మనకి ఇవే చూపిస్తుంది. అట్లాగే 85 చెన్నై వెళ్ళటం జరిగిందనమాట. రాజు మాస్ దగ్గర సినీ ప్రపంచానికి వెళ్ళాం. ఎందుకంటే మనం చదువుకోలేదు కాబట్టి మనకి ఈ సినిమాలోనే నువ్వేం చదివావు, నువ్వేం క్యాస్ట్ అని అడగరాను, మనం ఏం వర్క్ నేర్చుకుంటే ఉంటుందన్నమాట. అట్లా మనకు ఫైటర్ జాబ్ రావడం జరిగింది. అట్లా సినీ ప్రపంచం ఫైటర్స్కి వెళ్ళడం జరిగింది. ఆడకి వెళ్ళిన తర్వాత ఆడక ఫైట్లు చేయడం 2 సంవత్సరాలు చేసి ఈ ఫైట్లు ఎందుకు చేయాలి, మనం ఎందుకు యాక్ట్ చేయకూడదు, మనం ఎందుకు హీరోకి చేయకూడదు లేదు, టోటల్గా చదువుతున్నా. కొనాలి అది ప్రయత్నించాం, చేశారా? చేసి ఒక చిన్న యాక్టింగ్, చిన్న ఫైటింగ్ చేసాం. ఒక సినిమా మంగళవారం బుధవారం ఏది బాలయ్యబాబు గారు దాని సినిమాలు మీద యాక్ట్ చేసాం. తర్వాత 2-3 సినిమాలు యాక్ట్ చేసాం. సుమన్ గారితో సోలో బయట చేసాం, రజనీకాంత్ తోటి సోలో బయట చేసాం, ఒలిపాళ్ళని సినిమా రజనీకాంత్ తోటి ఫైట్స్, బాగ్రాజ్ తోటి చేయడం జరిగింది. దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇది మన హీరోకి ఎందుకు చేయకూడదు, అది కొన్నాళ్ళు ప్రయత్నం జరిగింది. చాలామంది చూసిన మొఖాలు మీరు చూస్తున్నారు అర్థంలో నిజంగానే అని అడగడం జరిగింది. కొంతమంది చూస్తున్నాం సార్ కొంచెం అని చూసుకున్నా కానీ ఎవరి మొఖం వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. కాకిపిల్ల మేము చూసుకున్నాము, మీకు అగపడ్డట్టు మొఖం చండాలగా మాకు అగపడతలా, మాకు క్లియర్ గా అగపడుతుంది. మేము హీరోలానే ఉన్నాం. మాకు మీకేమో అంత సీన్ లేదు అగపడుతుంది, మాకేమో సీన్ ఉందని అగపడుతుంది. అలా పోరాడం కొన్నాళ్ళు, అదే వర్కౌట్ అవ్వాల. కొన్నాళ్ళ తర్వాత అర్థమైపోయింది మనకి అంత సీన్ లేదండి. గురువు దగ్గరికి వెళ్ళాం. ఒక గురువు చెన్నైలో గురువు ఉన్నాడు మాకు, ఈ ధ్యాన ఆత్మపల్లి వెళ్ళాను. ఇట్లా గురుగారు అనుకున్న లక్ష్యం జరగట్లేదంటే నేను చెప్పిన పని చేయండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని పక్కన పెట్టి నేను చెప్పింది చేయమన్నాడు. అట్లా హీరోలుగా యాక్ట్ చేద్దామన్నా దాన్ని పక్కన పెట్టేసి యథాస్థితి మరి ఫస్ట్లకు ఫైట్లకి మళ్ళీ అలవాటు చేసి ఫైట్లకి వెళ్తున్నాం. ఆ తర్వాత ఒక 6 months తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఆయన చెప్పాడు కదా నేను చెప్పింది చేయమని, అలా చేస్తున్నాం. అంటే గురువు చెప్పింది శరణాగతి చేస్తున్నాం. ఒక 6 నెలల తర్వాత షూటింగ్ మహేష్ బాబు గారిది వంశీ షూటింగ్ జరుగుతుంటే ఫైటర్గా ఉన్నాం. మీరు ఎందుకు ఫైట్ మాస్టర్ అవ్వకూడదు అన్నారు. ఉన్నాం, ఓహో ఇదేనేమో నెక్స్ట్ స్టెప్ అని అప్పుడు ఫైట్ మాస్టర్ 2000 ఫైట్ మాస్టర్ అయ్యి హైదరాబాద్ వచ్చి, ఓకే రైట్, హైదరాబాద్ వచ్చి అప్పుడు అనుకున్న హీరో అనే లక్ష్యాన్ని పక్కన పెట్టాము. ఫైట్ మాస్టర్గా చేస్తుండగా చిన్న సినిమాలు చేస్తున్నాం. ఇట్లు 7 February అని ఇటు ఫస్ట్ సినిమాది పూరి జగన్నాథ్ గారు చిన్న బడ్జెట్ పద్మనాభం, శివుడు అనే సినిమాలు చేసుకుంటాం. అలా ఇప్పుడు మేము అనుకున్న లక్ష్యం మళ్ళీ వచ్చింది, ఏది యాక్షన్ అవ్వడం హీరోకి చేయడానికి అవకాశం. సాగర్ గారి డైరెక్షన్. అప్పుడు చిన్నగా ఇది చేస్తూ దాన్ని చేస్తూ 3-4 సినిమాలు చేసాం. అంటే అనుకున్న లక్ష్యాన్ని మేము అనుకున్నది ఏది మిస్ చేయాలి, భగవంతుడు అనుకున్నది కొంచెం లేట్ చేస్తున్నాడు కానీ అన్ని ఒడ్డెక్కిస్తూనే ఉన్నాడు. 4 సినిమాలు చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనుషులు మనం ఇబ్బంది పెట్టకూడదు.
మన యాక్టింగ్ చూడలేకపోతున్నారని ముందు మేము నిర్ణయించుకున్నాం. అర్థమైందా? ఎందుకంటే ఎంత కష్టపడి మనం చూడాల్సినంత అవసరం ఏమి ఉంది, వాళ్ళకి ఏంటి అంత 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 అవసరం ఏంటి వాళ్ళకి? అవసరం ఏంటి అది మనం కరెక్ట్. వాళ్ళ కోసం డెసిషన్ మార్చుకున్నారు. అంటే మన తప్పులు మనం తెలుసుకుంటే చాలా ఈజీ అనమాట. మేము ఎన్నో ట్రావెల్ చేస్తున్నప్పుడు మన తప్పులు మనం తెలుసుకునే మేము ఇంకోటి ఏంటంటే మన తప్పులు మనం మార్చేస్తున్నప్పుడు మన పిల్లోడు మనం సరి చేస్తున్నట్టు. ఇంకెవరన్నా వచ్చి నీకు బుద్ధి లేదు, నీకు అది పని చేసినప్పుడు మనకు కోపం వచ్చింది, బాధ వచ్చింది, సజెషన్ తీసుకోలేదు. అందుకని ముందు మా లోపల మా ఏదో మేమే కనుక్కున్నాం. అప్పుడు ఫైట్ మాస్టర్ కరెక్ట్ అని దాన్ని ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక కంటిన్యూ ఇటు చావడం సుబ్రహ్మణ్యం కాడ నుంచి ఈడియట్ అమ్మనంత తమిళమ్మాయి, విక్రమార్కుడు, ఆర్య సినిమాకి ఫస్ట్ నంది అవార్డు, అట్లా ఒక 5-6 నంది అవార్డ్స్. ఆ తర్వాత ఒక రేంజ్కి వెళ్తాం. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, తర్వాత పంజాబీ, ఒరిస్సా ఇలాంటి అన్ని సినిమాల్లో అందరు రజనీకాంత్, మోహన్ లాల్ వీళ్ళందరితోటి వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు చేసుకుంటూ ఇంత దూరం రావడం జరిగింది. ఇది షార్ట్ కట్లో లైఫ్ జర్నీ. దాదాపు ఎన్ని సినిమాలు కంప్లీట్ అయ్యి ఉండొచ్చు ఇప్పటి వరకు? లెక్క వేసుకోలేదు, లెక్క మర్చిపోయాం అనమాట. ఉండొచ్చు 400, 300, 400 ఉండొచ్చు అనుకుంటున్నాను. అంటే ఫైటర్గా చేసిన తమిళ, తెలుగు అన్ని కలిపి ఒక 1000 ఉండొచ్చు ఫస్ట్ నుంచి. ఇది 40 సంవత్సరాలు సర్వీస్ ఇండస్ట్రీ, 40 years. మాకు 20 ఏంటి 20 వెళ్ళాము. సినిమా ఇండస్ట్రీ 40. ఓకే. ఫైట్ మాస్టర్ 25 మా కెరీర్. దాంట్లో ఏ దరిదొలిక దిక్కు దోశ కూర్చున్నా చాలా టైం ఉంది మధ్యలో. ఇది ఫైట్ మాస్టర్ స్టార్ట్ అవ్వకముందా, స్టార్ట్ చేశాక? ఆర్టిస్ట్ చేద్దామా, ఫైట్ మాస్టర్ ఏ జీవితం అర్థం కాల. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం, ఈ అందరు చేసే పని చేయలేకపోతున్నాం. ఇది సంథింగ్ ఉండాలి, సంథింగ్ ఉండాలంటే అదేం లేదు, తేరగా ఉండదు కదా. ఇది సంథింగ్ అంటే సంథింగ్ ఇమీడియట్ సంథింగ్ ఎలా దొరుకుతుంది? దాన్ని పేషెన్సీ కావాలి. కూర్చొని ఒంటరిగా భగవంతుడా పార్కులు కూర్చొని చేసిన చాలా ఉన్నాయి. పెద్ద గైడెన్స్ ఎవరు గురువులు లేరు అనమాట. మేము పెద్దదాన్ని డిసిషన్ తీసుకోవటం, ఢీకొనటం, వెనక రావటం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో జరిగినాయి. అపజయాలు చాలా ఉంది మా జీవితం. అంటే అటువంటి స్ట్రగుల్స్లో ఎవరి డెసిషన్ ఫైనల్ ఇలా చేద్దామని ఎవరు ఫస్ట్ డిసైడ్ అవుతారు? అంటే ఇద్దరిలో కొంచెం మెచ్యూర్ అంటే ఎవరని చెప్తారు మీ ఇద్దరిలో? మా ఇద్దరికే టెస్ట్ పెట్టాడు తమ్ముడు. మా ఇద్దరిలో మెచ్యూరిటీగా భగవంతుడు ఉన్నాడు. మీ ఇద్దరిలో చెప్పండి, ఇద్దరిలోనే. అంటే ఇంకోటి ఏంటమ్మా, ఏంటంటే ఇది ఏం చెప్పాలి, 2 రకాలుగా చెప్పాలి. ముందు మనం ఇట్లా చేద్దామని ఒక డెసిషన్ తీసుకుని, తర్వాత మీ ఇద్దరిలో ఒకళ్ళు తీసుకుంటారు డెసిషన్, మనం వద్దు ఇంక ఇలా వద్దు ఇలా చేద్దామని ఒకళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సరే అని ఇంకొకళ్ళు ఫాలో అవుతారు కదా, ఆ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? కరెక్ట్ క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. మనం తీసుకునే డిసైడ్ వల్ల మనం నష్టపోవాలని ఉందా, లేకపోతే లబ్ధి పొందాలని అనేది ఆల్రెడీ ఇది ప్రకారం ఉండదు. అప్పుడు నేను ఎప్పుడు మాట్లాడకుండా ఉన్నవాడిని అదేది మంచిదని చెప్తా. అక్కడ నష్టం జరగటానికో దాన్ని ఆశ చెప్పించుద్ది నేచర్. అర్థమైపోయిందా? లేకపోతే ఇటు జరగకూడదు అన్నో మంచి జరగనుందనుకో వాడి చేత చెప్పుద్ది. అంతేగాని ఆ సందర్భాన్ని బట్టి ఎవరి నోటనో పలికిచ్చుద్ది అది నష్టానికో. అది ఎక్కువగా ఎవరు పలుకుతారు అదనేది ఆ సమయంలో మీరు వచ్చి చూస్తే సరిపోయేది. సరే మీ క్లారిటీ అడుగుతున్నాక ఎక్కువ నేను పలుకుతాను. నాకు కొంచెం నోటి దొరద ఎక్కువ అనమాట. వాడు వచ్చిన కొంచెం సైలెన్స్ ఉంటాడు, నేను ఎక్కువ మాడతాను. ఇలాంటి డిసిషన్ కొంచెం తొందరగా డిసిషన్ తీసుకుంటాను నేను. దానిలో ఫెయిల్డ్ ఉండి సక్సెస్ 2 ఉండి, వాడి డిసిషన్ ఫెయిల్డ్ ఉండి నా డిసిషన్ ఫెయిల్డ్ ఉండి అనమాట. అందుకని నాది ఎట్లా అంటే ఎవరు డిసిషన్ కరెక్ట్ కాదు, అందుకని కరెక్ట్ కాకుండా కాదు. నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్. మీరు రామ్, మీరు లక్ష్మణ్. అది కరెక్ట్ కాదు. అతను రామ్, నేను లక్ష్మణ్. అవునా? నిజమేనా? రామ్ లక్ష్మణ్. లొకేషన్స్లో ఈ డైరెక్టర్స్ కానీ లేదంటే హీరోస్ కానీ కన్ఫ్యూజ్ అవుతారు అట్లాగా? అవుతారు, కన్ఫ్యూజ్ సహజం జరుగుతూ ఉంటాయి. నేను ఒక మళ్ళీ సార్ మంగళవారం బుధవారం లాగా కన్ఫ్యూజ్ చేస్తుంటారు మీరు కూడా? అవి జరుగుతుంటుంది. కెమెరా నేను ఒక యాంగిల్ చెప్తాను, వీడియోలు ఇంకొక యాంగిల్ అంటాడు. ఇప్పుడే కదా సార్ ఇలా చెప్పారని. నాకే నాకే ఎక్కువ చెబుతారు, 2 మాటలు నాకే చెబుతారు. స్టిల్ ఇప్పుడు రన్నింగ్ ట్రెండ్ లో ఉంది. ఎప్పుడైనా మీ ఇద్దరు ఒకరి డెసిషన్ ఒకరికి నచ్చకో, లేదో ఒక చిన్న క్లాష్ అయ్యో మాట్లాడకుండా ఉన్న రోజులు ఏమైనా ఉన్నాయా ఇద్దరి మధ్య? ఉన్నాయి. అది అంటే ఈ ఆత్మ ఫైల్ రాకముందు ఒక 1 day పలుకోకుండా ఉండేవాళ్ళు. షార్ట్ షూటింగ్లు అలా షార్ట్ నేను చెప్పింది చేయట్లేదు, వాడు చెప్పింది చేస్తున్నాడు అనే చిన్న గొడవల పని గురించే. ఈ ఆత్మ ట్రావెల్ ఇన్నర్ ట్రావెల్కి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక 1/2 hour అంతే. 10 నిమిషాలు ఉంటుంది, 10 నిమిషాలు అంటే అలా వాడు అనడంగా అంటే చక్కని అన్నప్పుడు నాకు ఎందుకు నన్ను ఇబ్బంది పెడతానంటే నేను ఉన్నాను అక్కడ, నేను ఉండకూడదని. ఇబ్బంది పడేది ఎవరు? అహంకారం. బాధపడేవాడు తెమ్మండే రిలీఫ్ అయిపోతుంది.
సో రాగానే మొత్తం గౌతమ్ బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అక్కడ మొత్తం ఫొటోస్ కానీ. సో ఏంటి ఎందుకు? బుద్ధుడిని ఎక్కువ ఫాలో అవుతాం. ఇప్పుడు ఫాలో అవుతాం అనమాట. విపాసన చేసాం నాగార్జున సాగర్ దగ్గర ఒక 10 టైం విపాసన చేసాం. మౌను క్లాసెస్. మౌనం 10 days మౌనంగా ఉంటుంది. సెల్ ఫోన్ వాళ్ళు తీసేసుకుంటారు వాళ్ళు. కంప్లీట్ మనం చూడటం, మనలో థాట్స్ని గమనించటం, థాట్స్ ఎలాంటి థాట్స్ మనలో ఉన్నాయి, ఏం థాట్స్ వస్తున్నాయి, మనం చేసిన ఇంతకుముందు నెగిటివ్ థింకింగ్స్ అని బయటికి రావటం, పాజిటివ్ వస్తాయి, దాన్ని చూస్తూ గమనిస్తూ ఉండి నెగిటివ్ థింకింగ్ డిజాల్వ్ చేసుకోవడం. అంటే ఇది ఏంటంటే సహజంగా ఏంటంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే సిస్టమ్ ఎక్కువగా హ్యాంగ్ అయిపోతుంది కదా, సిస్టమ్ ఎక్కువ లోడ్ మెసేజ్ ఎక్కువ ఉన్నప్పుడు లోడ్ అవుతుంది కదా, ఈ సెల్ ఫోన్ లోడ్ డిలీట్ చేయాలి కదా. అట్లా మనం తెలియకుండా ప్రపంచ విషయాలు, సంసార విషయాలు, దేహ విషయాలు అన్నీ ఎక్కువగా లోడ్ అయిపోతాయి. అప్పుడప్పుడు హ్యాంగ్ డిలీట్ చేయాలి. అది విపాసనలో చేపిస్తారు. అట్లా చేయకుండా సో రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తుంటారు? వెళ్ళి తెల్లారుజాము 3 గంటలు లెగుస్తాం. మీ డైలీ షెడ్యూల్ చెప్పండి ఒకసారి. అసలు మీ డైట్ దగ్గర నుంచి మీరు ఫిట్గా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మీ రహస్యాలు ఏంటి, చిట్కాలు ఏంటి, అసలు డే షెడ్యూల్ ఎలా ఉంటుందో చెప్పండి. డే షెడ్యూల్ 3 o'clock లెగుస్తాము. మీ కింద మా అన్నలో ముగ్గురు కింద ఉంటాం. 3 o'clock పైకి వస్తాం. 1 లీటర్ నీళ్ళు తాగి వాష్రూమ్కి వెళ్ళేసి మెడిటేషన్ ధ్యానంలో కూర్చుంటాం. కంప్లీట్ విశ్వం మనం ఒకటే. అట్లనే దేహాన్ని, నా ఇల్లు, నేను హైట్ మాస్, క్యాపులు ఇవన్నీ టోటల్ కంప్లీట్ మర్చిపోయి విశ్వం అంతా, భూమి అంతా నేను, నీరంతా నేను, గాలి అంతా నేను అన్న ఫీల్డ్ ఎక్స్పైర్లో అలా గాలి అలా తేలిపోయి ఫీల్ అవుతాం. 2 hours మెడిటేషన్ చేస్తాం. తర్వాత 5 to 6 సూర్య నమస్కారం, ప్రాణాయామం, కపాలి బాత్ చేస్తాం. సాంబై మహాముద్ర అని ఒకటి చేస్తాం. అది ఫినిష్ చేస్తాం. తర్వాత 6 నుంచి 7 లోపు బొప్పాయి, జీడిపప్పు, బాదం వేసింది కానీ రాగి జావా పెట్టి దానిలో కొబ్బరి బెల్లం తీసుకున్నాం. రాగి జావలో పప్పు, ఈ జీడిపప్పు నానేసుకొని తింటాం కానీ తాగుతాం. ఒకరోజు రాగి జావా, ఒకరోజు జొన్న జావా. ఇడ్లీ, పూరి, దోశ, వడలు నూనెలో అలా ఏతేస్తుంటాయి కదా, అది కొంచెం దూరంగా. వండిన ఆహారం కంటే మధ్యాహ్నం ఓన్లీ మధ్యాహ్నం భోజనం. అది జొన్నతో అన్ని చిరుధాన్యాలతో చేసిన ఒక రొట్టి, కొంచెం ముడి బియ్యం ఒకటి. వైట్ రైస్ 15-20 సంవత్సరాల నుంచి వైట్ రైస్ నో టచ్. ఓకే, వైట్ రైస్ తినరు. ఏదో ఫ్రాక్షన్స్కి వెళ్ళినప్పుడు వైట్ ఇడ్లీ, వైట్ రైస్, వైట్ పాలు, వైట్ షుగర్, వైట్ సాల్ట్, వైట్ టోటల్ ఎవైటింగ్ అన్నమాట. నో సాల్ట్, నో షుగర్. టీ, కాఫీలు, బీడీ, సిగరెట్ పలక మనం ముందు ఏం అలవాటు. వైట్కి స్వస్తి. మధ్యాహ్నం భోజనం చేస్తాం అన్నమాట లైట్గా. అది కూడా ఒక కప్పు రైస్, ఒక చపాతి. ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్స్ ఏదన్నా, అది ఆకలి అయితేనే ఏదైనా ఎక్కువ వర్క్ చేస్తే ఒక యాపిల్. అసలు మా విపాసనలో కూడా నైట్ ఫుడ్ బెటర్. నైట్ పెద్దగా మేము వాళ్ళు తినేస్తాం. 1 మీల్ లేపేస్తారు వాళ్ళు. స్లీపింగ్ టైం 8 o'clock మ్యాక్సిమం. 8. అవుట్డోర్ ఉంటే 7:30 అట్లా. ఎక్సర్సైజ్ ఈవినింగ్ 1 hour నడుస్తాము. మార్నింగ్ ఎక్కువ చేస్తాం. ట్రెక్కింగ్, కొండలు ఎక్కుతాయి, తిరుగుతాయి. వెయిట్ లిఫ్టింగ్ ఇంతకుముందు చేసేవాళ్ళు. ఇప్పుడు 6 pack చేసిన తర్వాత ఈ దేహానికి పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వకూడదు అనే ఇన్నర్లో ఏంటంటే జిమ్ ఇవి చేసే పని అయితే అవుట్ టు ఎక్స్పోజ్ అవుతుంది. మజిల్స్, సోలర్స్ ఇవి. అది సూర్య నమస్కారాలు, ప్రాణాయామం అని చేసే పని ఇన్నర్ థాట్స్కి కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. అది ఇప్పుడు మనకి అవుట్ ఎక్స్పోజ్ మనకు అవసరం లేదు. నీకు అవుట్ ఎక్స్పోజ్ కావాలి, మాకు ఇన్నర్ ఎక్స్పోజ్ కావాలి. నువ్వు ఈతు కదా, నువ్వు స్కండలు చూపించాలి, మంచిగా అమ్మాయిని లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలంటే నీకు కావాలి. అది మాకెందుకు అంత స్వామి అనుకున్నావు? మీరు అవన్నీ దాటుకుని వచ్చారు. 48 ఏజ్లో 6 pack స్టార్ట్ చేసాం అనమాట. 4 months ఆ 6 pack చేసాం. అన్నీ చూసాం అనమాట, అన్నీ తిన్నాము. 6 pack ఎన్ని రోజులు అట్లాగే కంటిన్యూగా ఉండింది మీకు? మేము మా జిమ్ ఒకటి పెట్టాము. ఆ జిమ్లో వేరే వాళ్ళు 6 pack షీల్ పెడుతున్నారు. మనం ఎందుకు పెట్టకూడదు? మీరు 6 pack ఎన్ని రోజులు మెయింటైన్ చేశారు అలాగే? మనకి దాని అవసరం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఒక హీరోనికమ్మా, వాళ్ళ హీరోకి అవసరం కాబట్టి ఒక సినిమా అయిందాక వాళ్ళు ట్రావెల్ అవుతారు, మెయింటైన్ చేస్తారు. జిమ్ కోచరు కాంపిటీషన్లో పాల్గొనాలనుకోండి, వాడు రెగ్యులర్ చేస్తాడు. మనం ఏంటంటే ఓహో ఒక ఎక్స్పోజ్ షిల్ అయిపోయాం, దాని పని అయిపోయింది, షిల్ తీసుకున్నాం, దాని మీద ఎక్కువ అంటే 4 months 2 months అలా లెస్ అవుతూ కావాలి. ఓకే, రైట్. మరి ఫ్యామిలీ టైం అనేది ఎప్పుడు కేటాయిస్తుంటారు ఫ్యామిలీకి?
ఫ్యామిలీకి పార్ట్ టైం అంటే మ్యాక్సిమం కొంచెం తక్కువే అనమాట. ఎందుకంటే 6 వచ్చింది, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఫ్యామిలీ కోసం పెద్ద కేటాయించాల్సిన పని లేదు. మేము మా ఫీలింగ్ ఏంటంటే అన్నీ ఉండాలి, మనం అనుకునే సాధించాలని జరగవు కొన్ని. కొంచెం సాక్రిఫైస్ చేయాలి. మ్యారేజ్ కూడా ఒకేసారి అయిందా? ఒకేసారి హంగుని ఇద్దరం ఒకేసారి తాళిబడి ప్రయత్నించాము. సినిమా వాళ్ళు తాగుబోతులని కదా ఎవరు ఇవ్వలేదు. మాకు అలవాటు లేదంటే వాళ్ళు మీరు ఎట్లా నమ్ముతాం అనే వాళ్ళు ఉన్నారు చాలా మంది, కానీ మమ్మల్ని నమ్మి వచ్చారనమాట. ఎదురు చూసుకుని హ్యాపీగా. మీ పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారా? పిల్లలు కూడా వాళ్ళు గుర్తుపడతారు మా వాయిస్. చిన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళ, ఎవరు డాడీ? ఇద్దరు డాడీ అంటారు. ఇప్పుడు కన్ఫ్యూజ్ ఏం అసలు, మా 4 పిల్లలు ఉన్నారు, ఇద్దరు డాడీ అని పిలుస్తారు. కన్ఫ్యూజ్ ఏముంది దానికి? డాడీయే డాడీయే డాడీస్. డాడీ అంటే అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మరి అఖండ 2 గురించి అసలు ఏం చెప్తారు? మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూశాను. చెప్పటానికి కొన్ని చెప్పలేకుండా లోపల బాగా ఫీల్ అవుతాం చూడు. వా అంటారు. అంటే నోరుతో చాలా విషయం. కంటిన్యూకి ఇప్పుడు ఎన్నో సినిమా బాలయ్య గారితో? బాలయ్య గారితో చాలా చేసాం అనమాట. మేము సింహకాడ నుంచి చేసాము. అదే నన్ను లెక్కలు మర్చిపోయా ఉంటున్నాను. లెక్క పెట్టిన కాడ నుంచి మన లోపల అహంకారం పెరుగుతుంది. నేను ఇన్ని చేశాను, అన్ని చేశాను, నేను ఫీల్ వస్తాను. కానీ మర్చిపోవాలి, తెలియకుండా డబ్బులు లెక్కలు కొన్ని మర్చిపోవాలి. మనుషులు మర్చిపోతే హ్యాపీగా ఉంటాం అనేది చేసే. సింహకాండ లెజెండ్ ఇవి, మన వీరసింహారెడ్డి లేట్, దాని తర్వాత ఇది అఖండ 1లో చేసే 2 ఫైట్లు, మధ్యలో 1-2 మిస్ అవుతుంది చేస్తాం. సో అఖండ 2 గురించి చెప్పండి. ఎక్కడెక్కడ షూట్ చేశారు, అసలు ఎలా వచ్చింది? అంటే యాక్చువల్గా ఫస్ట్ బోయపాటి శ్రీను గారు మూవీ అంటే ఫైట్స్ నెక్స్ట్ లెవెల్. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకేదే ఉండదు, ఇంకా గ్రావిటీ, గ్రీవిటీ ఏమి ఉండదు ఇంకా. అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండి మీ దగ్గర నుంచి ఎంత పిండాలో అంత పిండుతాడు ఆయన. అది అసలు ఫస్ట్ స్టార్టింగ్ సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఆయన స్టోరీ మీకు ఎలా చెప్తారు? అసలు ఆ యాక్షన్ కొరియోగ్రఫీ ఎలా కావాలంటారు? అంటే ఆయనే చెప్తారా మాకు అసలు ఇలా గాల్లో దడ లేవాలి అసలు ఈ రేంజ్లో ఆయన చెప్తారా? లేదంటే బాలయ్య గారు వీళ్ళ కాంబినేషన్ అంటే ఇలా ఉండాలని మీరే? ఎందుకంటే డైరెక్టర్స్ బోయపాటి గారు యాక్షన్ కొంచెం ఆ బేస్ ఉన్న మనిషి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక మారుతి గారు ఒక స్టైలు, బోయపాటి ఒక స్టైలు, రాజమౌళి ఒక స్టైల్, అట్లా ఒక్కొక్క డైరెక్టర్, మల్లేని ఒక స్టైలు, బాబీ డైరెక్టర్ ఒక స్టైల్, అట్లా ఒక్కొక్క స్టైల్లో ఒకళ్ళు నిర్ణయించుకొని వెళ్తూ ఉన్నారు అన్నమాట. ఆ స్టైల్లో ఈయనకి యాక్షన్ ఎక్కువగా గ్రిప్ ఉండాలి, ఎమోషన్ అండ్ యాక్షన్ కలిసి ఉంటుంది అన్నమాట యాక్టర్. అది మేము ఫస్ట్ ఆయన భద్రకా నుంచి ఆయనతో మేము జీవితం ట్రావెల్ అయ్యామన్నమాట. మేము ఆయన కథ చెబుతాడు, మేము జస్ట్ కథ చెప్పేటప్పుడు ఆయన డైరెక్టర్, మేము ఫైట్ మాస్టర్లు అనేది ఉండదు అన్నమాట. జస్ట్ ఆయన చెబుతాడు, మేము వింటాము, మేము మాకు నచ్చింది ఫ్రాంక్గా ఓపెన్ చేసి చెప్తాం. మేబీ సింగిల్ కార్డ్ అయితే మొత్తం స్టోరీ ఫస్ట్ స్టార్టింగ్ ఆయన అనుకున్నప్పుడే మీకు చెప్పేస్తారా? లేదు ఈ ఫైట్ సీన్ వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి నాకు ఈ రోజు ఇటువంటి ఫైట్ కావాలని ఎక్స్ప్లెయిన్ చేయరు? సింగిల్ కార్డా ఆ కార్డే అనేది కాదు, మాకు ఏదైనా చేయదలుచుకుంటే అసలు స్టోరీ అంతా ఏంటి, హీరో క్యారెక్టరేషన్ ఏంటి, ఈ సినిమాలో హీరో ఎలా ఏం పని చేస్తాడు, ఏంటి లాయరా, యాక్టరా, ఏం చేస్తుంటాడు, రౌడీయా, స్వామీజీ, ఏం తెలుసుకోవాలి, మొత్తం కథ అంతా వింటాం అన్నమాట. బోయపాటి దగ్గర ఫుల్ కథ ఫెడ్యూల్గా వింటాము. ఒక 4 రోజులు బాగా డిస్కషన్ చేస్తాం, బాగా ఎమోషనల్గా అది ఎలా వస్తే బాగుంటుంది, అలా వస్తే బాగుంటుంది. మాకు బాగా ట్యూనింగ్ అంటారు మమ్మల్ని, మా ఇద్దరికి ర్యాపింగ్ ఇద్దరికి మంచిది అనమాట. మాకు కాంబినేషన్ చాలా ఇట్లు చేస్తాయి. కానీ కాన్సెప్ట్ మాత్రం ఫైట్ మాస్టర్స్గా మీరు కొట్టడం ఒకటే కాన్సెప్ట్ విలన్స్, కానీ ఆ కొట్టడంలో ఎన్ని రకాలుగా కొట్టవచ్చు, అసలు ఎలా కొట్టవచ్చు, గాల్లో ఎగరేసి కొట్టవచ్చు, అక్కడ ఉన్న ప్రాపర్టీస్ని ఎలా అంటే ప్రతి సినిమాకి ప్రతి ఫైట్కి ఒక వేరియేషన్ మీరు చేశారు అంటే అది తెలిసిపోద్ది. ఓకే, రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఈ ఫైట్ కంపోజ్ చేసినట్టు ఉన్నారు, ఆయన యాక్షన్ కొరియోగ్రఫీలా ఉన్నారు వాళ్ళిద్దరూ అన్నట్టు తెలిసిపోతుంటుంది. అంటే ఎట్లా ఆలోచిస్తారు? ఇప్పుడు మనిషిని కొట్టాలి, ఇప్పుడు ఎన్నో సినిమాలు చేశారు, అన్ని లాంగ్వేజెస్లో చేశారు, ఇంకా కొత్తగా ఏదోలాగా కొట్టాలి, అది ఎలా వస్తుంది ఆలోచన? అంటే మన అంతకుముందు చేసిన గతం అంతా చేసింది మనకు మన మైండ్లో ఉంటుంది కదా, బట్ చేసింది చేయకూడదు. మా సుకుమార్ గారు డైరెక్టర్ గారు ఒకటి చెబుతుంటారు, మనం చేసింది చేయకూడదు, ఇంకోళ్ళు చేసింది చేయకూడదు అంటాడు. ఇంకోళ్ళు చేసింది చేయకూడదు, మనం చేసింది చేయకూడదు. అట్లాగే ఈ 2 పాయింట్లు మనలో పెట్టుకుంటే కొత్తదనం వచ్చింది. కొత్తగా రావాలనేది కొంచెం ప్రయత్నించాలి, కొంచెం కూర్చోవాలి, అక్కడ కొంచెం పేషెన్స్ ఉంటే కొత్తది ఆటోమేటిక్ మన నుంచి క్రియేట్ అవుద్ది. ఆ కూర్చున్న టైం లేకపోతే మన నుంచి పాతది వస్తూ ఉంటుంది. ఓకే, రైట్. సో అండ్ ఇంకా మీ ఫైట్స్
అండ్ ఇంకా బోయపాటి గారి కాంబినేషన్ అసలు స్లో మోషన్ ఫైట్, ఒక చిన్న పంచిని స్లో మోషన్లో ఇవ్వడం కానీ, లేదంటే స్లో మోషన్లో నడుస్తూ ఇదంతా కూడా బోయపాటి గారే హైలైట్ చేశారు బాగా. ఆయన కూడా ఏంటంటే ఆయన కూడా గ్రేట్ ఏంటంటే అమ్మా, యాక్షన్ అంత ప్రాధాన్యత ఇస్తారు. టైం బాగా ఇస్తాడు. పెంటమ్మ హై స్పీడ్ కెమెరాలో ఒక కెమెరా పెడతాం రెగ్యులర్ సినిమాల్లో, ఆయన సినిమాలో 2 కెమెరాలు ఉంటాయి. అట్లాగా మనకు ఒక 10 days అనుకో, ఆయనది నేను 15 days ఉంటుంది. అంటే యాక్షన్కి మాస్టర్ గారు ఎలాంటి డౌట్ వద్దు, టైం అంటే డిస్కషన్ ఉండకూడదు. టైం కానీ లొకేషన్స్ కానీ ప్రాపర్గా మన ప్రీ మైండ్గా ఫైట్స్ ఎంతమంది అని పెట్టుకో, ఇండేస్ అని పెట్టు, బట్ రీచ్ మట్టికి కొట్టాలి. ఇప్పుడు అఖండ 2 మనం క్లైమాక్స్ చేసి ఉంది. అఖండ ఎక్కడికి జార్జియా కస్బేగిలో చేశాం. జార్జియాలో కస్బేగిలో క్లైమాక్స్ ఒక 1 month చేసి ఈ సందర్భంగా మంచులో చేసినంత అదే ఐస్ మంచులో చేసిన, సల్లిలో చేసాం. ఆ తర్వాత అక్కడ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అంత దూరం వెళ్ళి ఎంత టెక్నీషియన్స్, ఎన్ని హెలికాప్టర్స్, ఇద్దరు ఫిరింగులు, గన్స్, 100 మంది ఫైటర్స్, అక్కడ టెక్నీషియన్స్, అంటే మన టెక్నీషియన్స్ తీసుకెళ్ళాం, అందరం తీసుకెళ్ళాం. అలాంటి ఒక కోఆపరేట్ చేసిన ఈ సందర్భంగా 14 ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ రాము గోపి గారికి, ఆ తర్వాత కో ప్రొడ్యూసర్స్ కోటి గారికి, మేనేజర్ రాఘవ, జనార్దన, వీళ్ళు మేనేజర్స్ వీళ్ళందరికీ మనకు థ్యాంక్స్ చెప్పాలి. బాగా హెల్ప్ చేశారు. అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు అంత అవుట్పుట్, ఇది ఒక అఖండ సినిమా, ఒక శక్తి, ఒక ధ్యానం చేస్తే మెడిటేషన్ చేసి సంపాదిస్తున్న ఒక హీరో అక్కడికి వచ్చి ఇంకొక వేరే ఇక్కడ షూట్కి వెళ్ళి ఇలా ఫైట్ చేయలేని దాన్ని అలాంటి హైలైట్స్, అలాంటి ఒక గొప్ప ఎనర్జీని ఆయన మాకు సపోర్ట్ చేసుకొని ఆ రోజు అలా క్లైమాక్స్ అది. సో అక్కడ అఘోరా గెటప్లో శూలం త్రిశూలం ఫైట్ మొత్తం అయితే క్లైమాక్స్. ఓకే రైట్. ఎన్ని రోజులు షూట్ చేశారు అది? 25 days చేశారు. ఓకే. సో ఎలా అక్కడ బాలయ్య గారు ఆ చెల్లు అదే ఎలా చేశారు 25 days? మనకి తెలుగు ఇండస్ట్రీ గర్వపడాల్సిన గొప్ప నటుడు బాలయ్య గారు. అంటే ఆ వర్క్ అదంతా ఫ్యాషన్, అంత సిన్సియారిటీగా ఉంటారు. ఎక్కడ డూపుల్ లాంటివి ఎక్కడ? ఆయన చేత మ్యాక్సిమం 19%. సో అండ్ ఇంకా ఫస్ట్ రిలీజ్ చేసిన త్రిశూలం తిప్పుతూ అది షాట్ మీ అబ్బాయి ఎవరు? మా సన్ను మాకు సపోర్టింగ్ వస్తున్నాడు. మా అప్డేట్ వర్షన్ ఓకే రాహుల్ అని అతను చేయడం జరిగింది, మాకు సపోర్టింగ్ వచ్చాడు. కానీ ఫస్ట్ బాలయ్య బాబు అది అంతమందిని ఇట్లా ఎత్తుకుని రావడం మీద కొంతమంది ట్రోల్ చేశారు అప్పుడు. సో మీరు అది చేస్తున్నప్పుడు అసలు ఎట్లా అనుకున్నారు? అంటే అంతమందిని ఇట్లా లిఫ్ట్ చేయడం అనేది ఏమైనా ట్రోల్ చేస్తారా, లేదంటే ఆ క్యారెక్టర్కి అది అక్కడ యాక్సెప్ట్ చేస్తారా? ఓన్లీ బాలయ్య బాబుగా చూస్తే ట్రోల్ చేస్తాం. బాలయ్య బాబు లోపల శివుడు ఉన్నాడు అనుకుంటే ట్రోలింగ్ చేయం. అది చూసేవాడిని బట్టి ట్రోలింగ్ నడుస్తుంది అనమాట. మనిషి మేము ఏం చేసేవాళ్ళమంటే బాలయ్య బాబు ఒక ఎనర్జీ ఉంది ఆయన దగ్గర, కొడితే నలుగురు లెగుస్తారని, ఆయన లోపల శివశక్తి అనేది ఒకటి ఉంది, ఇవన్నీ కలిస్తే ఎలా ఉంటుంది అనేది దాన్ని క్రియేట్ చేయడం. ఇంకోటి ఏంటమ్మా సహజం అనమాట. ఎందుకంటే వాళ్ళు ట్రోలింగ్ తప్పు లేదు, అందరూ నచ్చాలని ఏం లేదుగా, కొంచెం ఒకళ్ళు అటు ఇటు జరుగుతూ ఉంటుంది, సహజం. అండ్ ఇంక నిన్న రిలీజ్ అయిన టీజర్లో ఆయన గద పట్టుకుని కొడితే బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి కనిపించడం అది చాలా బాగా అనిపించింది. ఆ ఫైట్ కూడా ఇక్కడే ఉంటుందా, ఈ క్లైమాక్స్ ఫైట్ అంటున్నారు? ఓకే. సో అయితే ఆ అఘోరా గెటప్ క్లైమాక్స్లో వస్తుంది. మీరు ఒకటి చెప్పారు, క్లైమాక్స్లో ఆయన ఎంట్రీ సీన్ వేరే లెవెల్లో ఉంటుంది, ఇప్పటివరకు చూడలేదు, ఎవరు చూడరు అట్లాగా, అట్లా ఎంట్రీ ఇస్తారా అని చెప్పారు. సో అంటే ఎలా ఉండబోతుంది? అంటే కొంతమంది ఏనుగు పైన వస్తారేమో, ఆయన ఒక టైప్లో వస్తాడు, హెలికాప్టర్లో వస్తారు, వచ్చింది చూసాం మనం. ఇది అన్నిటి మించిన ఒక టైప్లో వస్తున్నాడు. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం చాలా హైలైట్ అని మాట్లాడుతున్నారు. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకో ఏంటంటే యాక్చువల్గా బోయపాటి గారి సినిమాలు అన్నింటిలో కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ప్రాపర్ కూర్చోబెడతాం. ఆ సెకండ్ క్యారెక్టర్ ఎంట్రీ అవటం అదంతా కూడా లెజెండ్లో కానీ అఖండ, మన సింహ, ఇవన్నీ కూడా మేము చేసిన బోయపాటి గారు అన్నీ అసలు ఎంట్రీ దాని గురించి ఇంకా డబుల్ రేంజ్లో ఉంటుంది. సో ఇక్కడ అఘోరా ఎంట్రీ ఉంటుందా? కుంభమేళ అది ఎట్లా చేశారండి? అది కుంభమేళాలో ఒక కుంభమేళాకి ఒక రియల్ కుంభమేళ అక్కడ షూట్ చేశారు. రియల్ గా 2 రోజులు చేశారు.
అది ఒక 1 వీక్ 10 days. ఓకే, అక్కడ మరి ఎటువంటి ఇబ్బంది? అదే పైనుంచి పర్మిషన్లు తీసుకొని కొంచెం తీసుకొని మ్యాక్సిమం లైవ్ షూట్ చేస్తే అగోరా చూసుకోరు వాళ్ళు తెలియదు షూట్ చేసి. కొన్ని తెలియకుండా పర్మిషన్లు తీసుకొని అంటే ఈ సినిమా ఎందుకంటే అక్కడ షూట్ చేయడానికి కూడా అది భగవంతుడు పర్మిషన్ కూడా ఉండాలనేది ఇప్పుడు చెప్తున్నాం కదా. అది మనుషులతో జరిగేది కాదు. అలాంటిది కూడా ఆయన ఆ సినిమా కోసం ఆయన చెప్తున్నాడు అనిపిస్తుంది మాట. ఆ శక్తి ఒకటి అలా చేపిస్తుంది. మొత్తం ఎన్ని 7 ఫైట్స్ ఉంటాయి ఇందులో? 7 ఫైట్సా? 7 మీరేనా? సంయుక్త మేడం కూడా ఒక ఫైట్ ఉంది. ఓకే, సంయుక్త మేనన్ గారు. థ్రిల్లింగ్ దీనిలో లేదు, వచ్చి చూడండి మీకు ఎలా వచ్చింది. ఓకే, దాచిపెట్టారా? రాసి పెట్టాము అన్ని చెప్పేది అంటే మీకు. పాపది కూడా ఒక ఫైట్ ఉంది అని, బజరంగ భాయిజాన్లో చేసిన పాపది కూడా ఫైట్ ఉంటుందా? తను కూడా ఫైట్ చేస్తారా? ఓకే, చాలా దాచారు అయితే. అన్ని రకాలుగా, ఎందుకంటే ఈ సినిమా యాక్షన్ ప్యాకెడ్ యాక్షన్ సినిమా. డైరెక్ట్ బోయపాటి గారు, ఆ క్రెడిట్ గోస్ టు డైరెక్ట్ బోయపాటి గారికి మనం థ్యాంక్స్ చెప్పాలి. యాక్షన్ మీద అంత ప్యాకెడ్, అంత ప్యాషన్ ఆయన. అందుకని మేము కలిస్తే ఇంకా ఎక్కడికి ఒక లెవెల్ ఉంటుంది అనేది ఆయన. ఆది పినిశెట్టి గారు అండ్ ఇంకా బాలయ్య గారిది, వీళ్ళిద్దరిది ఎట్లా ఉండింది? వీళ్ళిద్దరూ తలపడినప్పుడు ఒక నెగిటివ్, ఒక పాజిటివ్, ఒక దైవ శక్తి, ఒక దైవ శక్తి అంటారు, దెయ్యాలు అంటాం కదా, నెగిటివ్ ఏమంటారు, డెవిల్స్ దేవుడు కలిస్తే ఎలా ఉంటుంది అనేది అద్భుతంగా కంపోజ్ చేసింది. అఖండాలో అఘోరా క్యారెక్టర్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి సీను, ప్రతి షాటు, బీజిఎంతో సహా ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ అలా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అలా ఎన్ని సీన్స్ గూస్ బంప్స్ థియేటర్లో కూర్చోకుండా బాలయ్య ఫ్యాన్స్ ఉండవు. బాలయ్య ఫ్యాన్స్కి ఏమాత్రం వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఏం తగ్గదు. సినిమా ఒక రేంజ్లో ఉంటుంది, పీక్లో ఉంటుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్, సో ఇవి రెండు చాలా హైలైట్ అంటున్నారు. సో మధ్యలో ఇంకా హైలైట్ పాయింట్స్ అంటే సీన్స్, డైలాగ్, బోయపాటి డైలాగ్స్ ఉంటాయి, సీన్స్ ఉంటాయి కదా. ఆయన డైలాగు, మా ఫైట్స్, తమ్మన్న రికార్డింగ్ అవి కలుస్తాయి. థియేటర్ బాక్స్ పీసులు చేతులు పెట్టుకుని వాళ్ళ పైకి లేపుకెళ్తాయి. మీకు మంచి మెమరీ అంటే అఖండ 2కి సంబంధించి ఏంటి మంచి మెమరీ? అది థియేటర్స్ పబ్లిక్ చూసి డిన్నర్ ఇచ్చే విషయం. ఏంటంటే అక్కడ లొకేషన్స్ లో అంటే బాబుతో మేము ఒక ఫైట్ అక్కడ 1 క్యారెక్టరేషన్, ఒక ఫైర్లు దిగి స్టేజర్లు కూడా మీకు వచ్చింది. అది కొంచెం ఫైర్ వాడు చుట్టూరు ఉంటా, కొంచెం ఫైర్ పెట్టుకుంటాడు, కొంచెం బాగు వద్దంటే నేను మధ్యలో ఉంచుంటాను అంటాడు. ఈ ఆయన ఏంటంటే ప్రతిదీ రియల్ ఫీల్ అవ్వాలంటాడు. అక్కడ కొంచెం టెన్షన్ పడ్డా, చిన్న హోంగుండలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఆది పినిశెట్టి గారు మీరు చూసుంటారు, రోజు మంత్ర పరిచయం చేయబోతుంటారు. అక్కడ చిన్న కొంచెం ఫైర్ పెట్టుకొని మేము అలా చేయాలి, బాబు ఫైర్ అని అంటే పర్లేదు నేను ఉంచుంటాను అంటాడు. ఇలాంటి బాబు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన అంటే మ్యాక్సిమం రియల్గా, అంటే నన్ను నమ్మిన ఆడియన్స్కి నేను ఏమేస్తున్నాను అవుట్పుట్ అనే ప్రతి క్షణం అభిమానుల్ని ప్రేమించే గొప్ప హీరో బాలయ్య బాబు గారు. థ్యాంక్స్ చెప్పాలి. నా వంతు నేను చేస్తున్నాను, నేనేమి ఇలా అవుట్పుట్ అని ప్రతి క్షణం ఆలోచించాను. త్రిశూలంతో ఎంతవరకు ఫైట్ చేయాలో చేయించారు. అంటే ఇంకా కపాలంతో కూడా మీదేన ఐడియా? కపాలంతో కొట్టడం, సో అండ్ ఇంకా గన్నును కాల్చడం కానీ, ఇటు దేశభక్తి అండ్ ఇంకా సనాతన ధర్మం ఇవి రెండు మిక్స్ చేసినట్టున్నారు. అసలు హిందూ మతం అదే ధర్మాన్ని అంటే ఏంటంటే ఎన్ని రకాల ఎంత డెప్త్ చూస్తాం. ఇప్పుడు మన చరిత్రలో ఉండే హిమాలయాల్లో సాధులు కొంతమంది తపస్సు చేస్తారు. భారతదేశం ఇంత సస్యశ్యామలుగా ఉండడానికి కారణం వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు కదా. అట్లా ఆ క్యారెక్టర్ తపస్సు చేసి వచ్చింది కాబట్టి దాన్ని కొంచెం ఫేవర్గానే మేము ఎక్కువ వెళ్ళటం జరిగింది. అంత అయిపోయిన తర్వాత సినిమా చూసారా? బీజిఎం అంత వర్క్ అయిన తర్వాత ఒకసారి కొంత పాటు మా పాట చూపించారు, కొంత చూపించారు. హ్యాపీ ఫీల్ అయ్యా. ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు మీరు? మర్చిపోతుంది కదా వాళ్ళు ఏంటంటే టీజర్ చూసి చెప్పేస్తారు వాళ్ళు ఏంటి అని. వాళ్ళు అంత చాలా తెలివిగల వాళ్ళు ఆడియన్స్. వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం ఫీల్ అయ్యేదని మనం ఏం చెప్పగలుగుతాం. వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు మీ సినిమా ఫైట్ల గురించి ఎలా డైరెక్టర్ డైలాగ్స్ సీన్లు తీసినా బాగా యాక్ట్ చేసిన ప్రజలు వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమే మేము చేసేది. అలా ఉంటుందని 100% నమ్మి చేసామన్నమాట. లాస్ట్లో భగవంతుడు ఏమి నిర్ణయిస్తాడు ఏంటి. బాలయ్య గారి దగ్గర నుంచి మీకు వచ్చే కాంప్లిమెంట్స్ ఎలా ఉంటాయి? నిన్న కూడా స్టేజ్ పైన పిలిచి మంచిగా మాట్లాడారు. ఇంకా మీ గురించి చెప్పేదేముందని కూడా ఆయన చెప్పారు. ఆయన నుంచి వచ్చే కాంప్లిమెంట్ మీకు ప్రతి సినిమాకి ఎలా ఉంటుంది? బాబు ఎప్పుడు కూడా మా కాంబినేషన్ బాగుంటుంది, తిరిగి ఉండదు. నమ్మారు. పొద్దుగులు మాట్లాడకూడదు, నువ్వు పెద్ద నేను పెద్ద అని. మనం పొద్దుగులు మాట్లాడుకున్నాం అనుకోండి. కాంబినేషన్ అంటేనే మీ ఎక్స్పెక్టేషనే మా కాంబినేషన్. పబ్లిక్ అంటే మేము పెద్దగా మాట్లాడుకోవడం ఉండదు. నిన్ను నేను నమ్మే, నేను నిన్ను నమ్మే. మేము పొద్దుగులు మాట్లాడుకుంటే ఎట్లా? ముందు పని జరగాలి కదా.
అంటే నమ్మటం చాలా ఇంపార్టెంట్. అందుకే మమ్మల్ని నమ్మిన ఈ సందర్భంగా బాలయ్య బాబు బాగా బోయపాటి గారికి థ్యాంక్స్ సార్. సో అంటే ఇంకా ఈ ఫైట్స్కి సంబంధించి ఈ రోప్స్తో ఎక్కువ రిస్క్ చేస్తూ ఉంటారు కదా, సో అది అంటే ఎట్లా ప్లాన్ చేస్తారు? ఇప్పుడు ఇలా గిరా గిరా తిరిగి పడుతూ ఉంటారు, అది రోప్ కరెక్ట్గా తిప్పాలి. సో ఒక షాట్ తీయడానికే చాలా టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. ఆ రూప్ వర్క్ అవన్నీ మా అసిస్టెంట్స్ మా బద్రీరన్న గారు అనే ఉన్నాడు, మా రైట్ హ్యాండ్, చాలా గొప్ప మనిషి, ఆర్ట్ఫుల్ మనిషి, ఆయనకి బాగా డిజైన్ చేస్తారు. డిజైన్ చేస్తారు ఇవన్నీ. తర్వాత కొన్ని థాట్స్ మేము ఇస్తుంటాం, మా సన్ ఇస్తుంటాడు, ఈ రూప్ వర్క్ వాడు చేస్తుంటే అంటే ఒకళ్ళు చేసింది కాదు, ఇది మా వెనక ఒక టీం వర్క్ అంతా. మేమందరూ కూడా అందరు టీం కూర్చోబెట్టుకొని ఆ కథాంతరాలు చెప్పి అందరికి మైండ్లో దాన్ని పాస్ చేసి అందరి మైండ్లో నుంచి వచ్చి ఒక అవుట్పుట్ ఇస్తాం. మా గొప్పతనం కాదు, మా టీం గొప్పతనం అంటాం. పాన్ ఇండియాకి అంటే అన్ని లాంగ్వేజ్లో అన్ని ఇండస్ట్రీకి వెళ్ళి వర్క్ చేస్తుంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది? డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంటుందా ఇండస్ట్రీ చేంజ్ అయినప్పుడు? ఇప్పుడు తమిళ్లో చేశారు, రజనీకాంత్ గారితో కూడా చేశారు, ఇటు కన్నడలో చేశారు, మలయాళంలో చేశారు, హిందీలో చేశారు. ఇండస్ట్రీ చేంజ్ అయినప్పుడు అక్కడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ డిఫరెన్సెస్. భాషలో మార్పే కానీ ఎమోషన్ అంతా ఒకటే. ఓకే, అర్థమైందా? మనిషి మనసు ఒకటే, మనిషిలో ఉన్న పార్ట్లు ఆవియాలన్నీ ఒకటే. అంతే. ఎమోషన్, సిస్టర్ ఎమోషన్, మదర్ ఎమోషన్, ఫాదర్ ఎమోషన్, బెదర్ ఎమోషన్ అంతా ఎనీ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్, ఓన్లీ వన్ ఎమోషన్. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఈయనతో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్ అని మీకు బాగా అనిపించిన స్టార్ హీరో ఎవరు? స్టార్ హీరో ఇండస్ట్రీలో మీరు పనిచేసిన ఇప్పుడు భగవంతుడు హీరో కదా, భగవంతుడు హీరో కదా, నాకు అది చెప్పు క్వశ్చన్. మరి అదే భగవంతుడితో పనిచేశారు, భగవంతుడితో పనిచేయలేదు కదా మీరు. మనుషులతో చేస్తే భగవంతుడు చేసినట్టే, అందరిలో ఆయన ఉన్నాడు కాబట్టి. ఏది నువ్వు మనిషే కాబట్టి చాలా డిప్లొమాటిక్గా చెప్తున్నారు. లేదు, మీరు ఈ స్టార్ హీరోతో మనం అసలు పని చేయగలమా, వర్క్ చేయగలమా, అసలు మనకు ఛాన్స్ వస్తుందా అని మీరు వెయిట్ చేసిన మూమెంట్ ఉంటుంది కదా? చాలా స్టార్టింగ్ పీరియడ్లో అణుకు వెయిటింగే. ఒక్కొక్క హీరోతో అట్ట కాదు, అట్ట 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 అని మొత్తం అందరితో చేసేసాం. ఒకటితో మొదలుపెట్టి వీళ్ళు చేస్తే బాగుంటుంది, ఈ చేస్తే బాగుంటుంది, ఈ చేస్తే బాగుంటుంది అని అందరూ అయిపోయారు. అన్ని లాంగ్వేజ్ అయిపోయినాయి. బట్ ఎనీ మూమెంట్ కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఒక హీరోతో చేయలేదు మనం, ఆ హీరో కోసం ఎప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా మనకి. ఆ హీరో తోటి మన బాడీ లాంగ్వేజ్ నచ్చుతాయి అని. అట్లా ప్రభాస్ తోటి కొత్తగా ఉండేది. గబ్బర్ సింగ్ ఛాన్స్ కోసం క్షణాలు చూసాం. అట్లా బాలయ్య బాబు గారి కోసం క్షణాలు చూసాం. అట్లా ఎన్టీఆర్ గారితో చాలా, మహేష్ బాబు గారితో ఛానల్ చూస్తే కలేజే దొరికింది. ఎన్టీఆర్ గారితో అరవింద సమేత ఇంట్రడక్షన్ ఫైట్ అయితే ఉంటుంది కదా అన్న. ఇది 150 కానీ స్టార్ట్ అయ్యి కొన్ని సినిమాలు చేసాం. మొన్న వాల్టేరి కూడా చేసాం అన్నయ్య తోటి. నెక్స్ట్ విశ్వంబర కూడా చేసాం. అక్కడ రజనీకాంత్ గారితో చేయాలనుకుంటే అక్కడ దర్బార్ సినిమా వచ్చింది. విజయ్ తోటి చేసాము, అజిత్ తోటి చేసాము. ఎవరిది ఇంకా చేయని స్టార్స్ చేసాము. టైగర్ షరాఫ్ చేసాము. అంతకుముందు మేము ఫైటర్ ఉన్నప్పుడు గోయిందా, అనిల్ కపూర్ తోటి చేసాము. మన సంజయ్ దత్ తోటి చేసాము, వర్క్ చేసాము. కన్నడలో చేసే వర్క్ చేసాము. కన్నడలో కాంతారా చేసాము. తర్వాత వర్క్ చేయని వాళ్ళంటే ఎవరు లేరు అసలు మ్యాక్సిమం. సో నెక్స్ట్ డ్రాగన్ ఏమైనా చేస్తున్నారా? ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు డ్రాగన్ అని అంటున్నారు, ఇంకా టైటిల్ అయితే ఇంకా కన్ఫర్మ్. ప్రస్తుతానికి మేము చేస్తున్నాం. బాలయ్య బాబు కొత్త సినిమా స్టార్ట్ అయింది, అది చేస్తున్నాం. తర్వాత జై హనుమాన్ చేస్తున్నాం. ఏదైనా కంప్లీట్ అయిందా జై హనుమాన్లో? కంప్లీట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ జనవరి నుంచి కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది. హీరో నెక్స్ట్ రాజేసాబ్ కూడా చేశారు. రాజేసాబ్ ఎలా ఉండిపోతుంది? ఎన్ని ఫైట్స్ చేశారు రాజేసాబ్? రాజేసాబ్లో చేసాము, నాకు ఫైటింగ్ చేసాము. అలాగే చేశారా? నాకు ఏది అక్కడ ఒక ప్యాలెస్ చేశారు, సెట్కి వెళ్ళాం అప్పుడు మేము. దాని వరకు అంతా మేము చేసాం. ఓకే, సో ఎలా ఉండిపోతుంది అంటారు రాజేసాబ్? మన ఇన్ని సంవత్సరాలు పాత ప్రభాస్ గారిని మనం చూస్తున్న ఫీల్ ఉంటుంది. అంత ఎనర్జీగా డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ. డైరెక్టర్ మారుతి గారు డిఫరెంట్, ఆయన బాడీలో ఆయనకంటే ఒక స్టైల్ ఉంటుంది. సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్ అన్నీ కలిసి ఒక అద్భుతమైన సినిమాని రాజేసాబ్ అవుట్పుట్ ఇచ్చారని మేము చాలా ఇంట్రెస్ట్గా చూడాలి మీలాగా అనుకుంటున్నాం. అంటే అక్కడ ఫైట్స్ విలన్స్తోనేనా లేదంటే డెవిల్స్తో ఏమైనా ఫైట్స్ ఉన్నాయి? సినిమా చూస్తే తెలుసు దేనితో ఉన్నాయా, అన్ని రకాల ప్రపంచంలో అన్నిటితో ఉన్నాయి.
అన్నిట్లో చూడండి. ఎన్ని రకాల జంతువులతో అన్నితో చూడండి. అంటే ఈ జంతువులతోనూ ఏదన్నా ఈ శక్తులతోనూ ఫైటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు అది ఎలా చేస్తారు? ఇమాజిన్ చేసుకుని అంటే అక్కడ వేరే పర్సన్ పెడతారా, లేదా ఎట్లా మీరు కంపోజ్ చేస్తున్నప్పుడు ఎట్లా? పెడతాం ఫస్ట్ మాకు ఆ శక్తి రకరకాల ప్రయోగాలు పైగా సీ సపోర్ట్ తీసుకొని అంతా ఊహా కల్పనలో కదా, ఊహ వెళ్ళి ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఊహించుకొని ప్రయత్నించటమే, ప్రయత్నంలోనే దానిలో రాజేష్ బాబులు చాలా కొత్తగా ప్రయత్నించాం అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాం. మీరు చెప్పాలి. డెఫినెట్గా అందరూ ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత ఆ హర్రర్ కామెడీ ఆయన ఎప్పుడు మీరు చెప్పినట్టు ఎప్పుడెప్పుడు అట్లా చూద్దామా ఫన్నీ వేలో ఆయన స్లాంగ్, ఆయన డాన్స్ ఇదంతా ఎంజాయ్ చేయడానికి. అంటే ఒక ఇంటర్నేషనల్ హీరో అసలు కామెడీగా భయపడుతూ ఆడ చూంటే మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. సెట్లో మీరు ఏదైనా చూసారా, అట్లా ఎంజాయ్ చేశారా? ప్రభాస్ గారితో ఎంజాయ్, చక్కగా జోకులు సరదాగా నవ్వుకుంటాం, సరదా ఎంజాయ్ చేస్తాం. ఓకే. ఆయన అంటేనే ఫుడ్ అంటుంటారు కదా, సెట్లో ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా ఫుడ్? చేస్తారు. చాలా హార్ట్ఫుల్ మనిషి, అందరూ బాగుండాలని మంచి ప్రతిక్షణం కోరుకునే మనిషి. నెక్స్ట్ పెద్ది కూడా చేయబోతున్నారు. ఇంటర్వెల్ ఫైట్ ఏదో చాలా బాగా వచ్చింది అని చెప్పేసి చెప్పాడు. బాగా వచ్చిన యాక్షన్ చూసి బాగా వచ్చింది చెప్పాడు. ఓకే. ఒకటే ఫైట్ చేశారా? ఒకే ఫైట్. ఓకే. ఇంటర్వెల్ ఫైట్ అది. ఓకే. అంటే ఎలా ఉంది రామ్ చరణ్ గారు రంగస్థలం తర్వాత మళ్ళీ ఇంచుమించు ఆ బ్యాక్ డ్రాప్, ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్, ఆ రూరల్ గెటప్ ఎట్లా అనిపించింది? ఎలా చేశారు? ఆయన చూసినప్పుడు ఎలా ఉంది అప్పుడు? అద్భుతం. రామ్ చరణ్ మాకు అద్భుతమైన మంచి బుద్ధొచ్చే ఆర్టిస్ట్. ముద్దొచ్చే పిల్లవాడు, అహంకారం లేకుండా చాలా చిన్న పిల్లవాడు లాగా. నేను ఇంత పెద్ద, మా తండ్రి పెద్ద స్టారు, ఆయన కొడుకు నేను, ఇలాంటి ఏం లేకుండా సాధారణ మనిషిలాగా చెట్లో జీవిస్తున్న గొప్ప మనిషి. అలాంటి ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందం. ఫైట్ ఏమైనా క్రియేటివ్గా ఉండబోతుందా? ఇంటర్వెల్ బ్యాంక్ అంటే కొత్తగానే అదొక స్టైల్, అక్కడ ఒక స్టైల్, అదొక స్టైల్, రాజాసాబ్ ఒక స్టైల్, అన్ని కొత్త అన్ని ఒక రంగా ఉండకూడదు కదా. సినిమా చూడండి మీకు తెలుస్తుంది ఏంటంటే. అంటే ఇంటి పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు ప్రతి సినిమాకి చాలా టైం కేటాయించాలి మీరు. అండ్ ఇంకా ప్రతి సినిమాకి ప్రతి ఫైట్కి క్రియేటివ్గానే వర్క్ చేయాలి కదా. సో మరి అక్కడ ఏమన్నా మీరు కొంచెం స్ట్రెస్ తీసుకోవడం ఉంటుంది? స్ట్రెస్ లేకుండా ఎందుకు ఉంటుంది? స్ట్రెస్ లేకుండా ఎట్లా ఉంటుంది? అంటే ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తారు, అక్కడ నుంచి అక్కడికి వెళ్తారు, పారాలి పరాకాయ పరిశ్రమ అవ్వాలి, ప్రతిదీ క్రియేటివ్గా చేయాలి. మళ్ళీ ప్రతి డైరెక్టర్ మళ్ళీ ఆయన కావాల్సింది వచ్చే వరకు ఊరుకోరు కదా. ఏ డైరెక్టర్తో మీకు చాలా కంఫర్ట్? అందరు డైరెక్టర్ కంఫర్టబుల్. వాళ్ళు కంఫర్టబుల్ మాకు కాదు, మేము వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటాం. మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కంఫర్టబుల్. మనం ఎంత కంఫర్ట్గా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. అవతల కంఫర్టబుల్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ కంఫర్టబుల్, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి మనం కంఫర్టబుల్ గా ఉంటాం అనేది మనం టాలెంట్. అందరితో సినిమాకి మెయిన్ కెప్టెన్, డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి కంఫర్టబుల్గా మనం ఉండాలి. జీవితం రన్ త్రో. అంటే ఇప్పుడు ఏదైనా ఫైట్ క్రియేటివ్గా మీరు అనుకున్నప్పుడు ఈ ఫైట్ అనవసరంగా కొంచెం రిస్క్ అవుద్దేమో, మళ్ళీ ఏదైనా కొంచెం రిస్క్ అయితే స్టార్ హీరో ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఏదైనా అంటారు, ఎందుకులే అంత రిస్క్, అలా వద్దులే ఇలా చేసేద్దామని కాంప్రమైజ్ అయిపోయి సెట్కి వెళ్ళిన తర్వాత అట్లా చేసింది ఏమన్నా ఉందా? ముందు ఆలోచించడం కూడా అట్లాగే ఆలోచిస్తారు మీరు? 10 మాటలు ఆలోచించుకొని నమ్మకంతో అందరూ కలిసి కట్టుకొని నమ్మకంతో చేస్తాం అన్నమాట. కొన్ని ఫెయిల్ అవుతుంది, కొన్ని సక్సెస్ అవుతుంది. ఓకే. అంటే మీకు ఆ టెన్షన్ అనేది ఉంటుందా? ఉండకుండా ఎట్లా ఉంటుంది? సినిమా రిలీజ్ అయిందాక మనం నమ్మి చేసాము, అది ఆడియన్స్లో ఎలా హిట్ అది కాదు. ఒక ఫైట్ చేస్తున్నప్పుడు ఆ సెట్లో హీరోకి ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం అవుతుందా? అక్కడ నుంచి ఇక్కడికి దూకడం, ఇక్కడ నుంచి అక్కడికి దూకడం సహజంగా ఉంటుంది. అందరూ ఒక అండర్స్టాండ్లో ఉంటాయి. కొన్ని మన మీద కోపడి ఉంటారు, మేము వాళ్ళని బాధపడి సగం జరుగుతుంటాయి. వర్క్ కదా, ఇది ఏం తెలియదు కదా, ఏం లేని దాన్ని ఇలా ఉండాలి అనుకోవడంలో కదా. మీరు కావాలనుకున్నది డెఫినెట్గా వచ్చే వరకు హీరోకి లేదండి డెఫినెట్గా కావాలి చేయండి అని చెప్తారా? లేదండి ఇంకొద్దు ఇది చేయలేము, కొంచెం వర్కౌట్ అయ్యేలా లేదు, ఇబ్బందిలో ఉంది అంటే ఇప్పుడు దాకా ఉన్నాం ఇండస్ట్రీలో, లేదంటే పర్లేదు అనుకుంటే ఎందుకుంటారు? పర్లేదు అంటే అలా వెళ్తా ఉంటాం, తీసేస్తారు కదా. కాంప్రమైజ్ ఎవరు? అంతే, మమ్మల్ని ఎందుకుంటాం? వన్స్ ఫిక్స్ అయితే హీరోతో ఎలాగైనా చేస్తారు అది. అలాగే చేస్తేనే మీరు అందరూ చూస్తున్నారు. ఎస్ అవును. బాధ ఇప్పుడు బెటర్ గానీ వన్ మోర్ ట్రై రిక్వెస్ట్ చేసి అనుకున్నది తీసుకోవటం మన పని. సో మొత్తానికి అయితే నెక్స్ట్ అవునా? ఓకే. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మూవీస్, మంచి మూవీస్ కూడా లైనప్లో ఉన్నాయి, మంచి మూవీస్ చేస్తున్నారు. సో అంటే ఇంకా పర్సనల్ లైఫ్ కూడా చాలా ప్రశాంతంగా మెడిటేషన్తో మీ లైఫ్ స్టైల్, మీరు చెప్పిన మీ డే షెడ్యూల్ చూసిన తర్వాత కూడా
చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. మీరు అంటే ఇప్పటికీ హెవీ వర్కౌట్ చేస్తూ ఇట్లా ఉంటారేమో అనుకున్నాం, కానీ సో మీ లైఫ్ స్టైల్ కూడా బాగుంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి మీకు వచ్చిన అవార్డ్స్ లోపల ఒక ఫోటో గ్యాలరీనే పెట్టారు లోపల. సో అవన్నీ ఒకసారి చూద్దాం. సో నిజంగా మీ ఫైట్స్ డెఫినెట్గా అంటే కొత్తగా ఉంటాయి, ప్రతిదీ చాలా కొత్తగా ఉంటుంది. అది చేశారంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్ చేశారు అనే ఒక స్టాంపు ఒక ఫైట్ చూడడంగానే అర్థమైపోద్ది మీ కంపోజిషన్ అనేది. సో మీరిద్దరూ ఇట్లాగే సక్సెస్ఫుల్గా ఇంకా ఇంకా మ్యాక్సిమం రీచ్ అయ్యారు అనుకుంటున్నా, అనొచ్చు అది రీచ్ అయిపోయారేమో మ్యాక్సిమం మీరు అనుకున్నది అని. అందరితో చేశారు, ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, మాకు ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ మీ నుంచి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.